నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ మరో డైరెక్టర్తో సినిమా చేయబోతున్నారు. మరి ఆ సినిమా విశేషాలు ఏంటి అనేది మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మల్లినేని గోపీచంద్తో మన బాలకృష్ణ సినిమా తీయబోతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. సో మరో డైరెక్టర్తో బాలకృష్ణ ఇంకో సినిమా తీయబోతున్నారన్న వార్త వినపడుతుంది. సార్, ఆ సినిమా విశేషాలు ఏంటి అనే దాని మీద మీరు కొంచెం తెలుపగలరా మాకు? ఎన్బికే త్రిబుల్లోనేమో మల్లినేని గోపీచంద్ అండి. ఆ సినిమా రేపు 6వ తారీఖు అంటున్నారు. రేపే ప్రారంభం కావచ్చు. ఫైట్స్ సన్నివేశాలతో మంచు మనోజు విలను, నయనతార హీరోయిన్, బాలయ్య బాబు హీరో. ఈ సినిమా తమన్ మ్యూజిక్ అంటున్నారు. అది ప్యారల్గా షూటింగ్ అయిపోద్ది. అంటే చకచక 3 నెలల్లో షూటింగ్ చేసుకుని నెక్స్ట్ ఏ సినిమా అనుకున్నప్పుడు చాలా సినిమాలు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా ఉంది, మరి ఆదిత్య 999 మ్యాక్స్ అనేది అది చేస్తారా, లేకపోతే వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తారా? దిల్ రాజు గారు చెప్పారు హనీష్ అండ్ డైరెక్టర్తో సినిమా ఉందనేది. ఇలా రకరకాల పేర్లు వచ్చినాయి. కానీ సెకండ్ 112 అనేది వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నారు అనేది టాకు. ఓకే, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కథ కూడా నచ్చింది ఆయనకి. వివేక్ ఆత్రేయ అంటే మెంటల్ మధ్యలో బ్రోచే వారు ఎవరురా, సరిపోదా శనివారం చేసిన డైరెక్టర్, యంగ్ డైరెక్టర్. అంటే మాస్ బేస్ ఉన్న సినిమాలు ఇప్పుడు సరిపోదా శనివారం బ్రహ్మాండంగా నానిది మరి పెద్ద హిట్ అయింది. పైగా క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా బాగా చేస్తారు అతను. ఎందుకంటే ఎస్జే సూర్య పాత్ర చాలా అద్భుతంగా ఉంది సరిపోదా శనివారంలో. మరి అలాంటి డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కాదు సీనియర్ హీరోయిన్ బాలయ్యని ఎలా హ్యాండిల్ చేస్తారు వివేకాత్రేయ అనేది ఒక ప్రశ్న ఉంది. సాధారణంగా బాలయ్య ఏంటంటే డైరెక్టర్ పనిలో వేలు పెట్టరు, ఆ పేరు ఉంది. కాకపోతే బాలయ్య అనగానే బోయపాటి వీళ్ళందరూ స్వేచ్ఛగా ఫ్రీగా పనిచేస్తారు. మల్లినేని గోపీచంద్ వీళ్ళు కొత్త డైరెక్టర్లు టెన్షన్ ఫీల్ అవుతారు. ఎలా ఉంటాడో సెట్లో బాలయ్య, మనం ఆయనతో ట్రావెల్ అవ్వగలమా లేదా, ఇలాంటి భయాలు ఉంటాయి. కొత్త పెద్ద హీరోలు అంటే కొంతమంది ఉంటారు కదా సార్, కొత్త సీనియర్ హీరోలతో చేయాలంటే ఆ టెన్షన్ కొద్దిగా ఉంటుంది. అది ఆ ఫ్రీ హ్యాండ్ మరి బాలయ్య బాబు ఇచ్చేస్తే బాగుంటుంది, సినిమా ప్రొడక్ట్ బాగా వస్తుంది. సబ్జెక్ట్లో ఈయన వేలు పెట్టడం కానీ డైరెక్టర్ చెప్పినట్టుగా చేయటమే బాలయ్య పని. అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా సార్, బాలయ్య బాబు డైరెక్టర్ విషయంలో అసలు వేలు పెట్టరు. కానీ పెట్టకపోయినా వాళ్ళు ఫీల్ అవుతారు కొంత. ఓకే, డైరెక్టర్లో వాళ్ళు విన్నవి ఉంటాయి, భయపెడతాం. అవును, వార్తలు కొన్ని వింటూ ఉంటాం కదా, కదా వాళ్ళకి ఆ మైండ్లో ఇది ఉంటుంది. కాస్త షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా అట్లా వెళ్ళిపోతుంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోతారు, కానీ లేకపోతే టెన్షన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, అంటే ద్వితీయార్థంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని టాకు. ఓకే, కథ ఎలాంటిది ఉంటుండొచ్చు సార్? అది మనకి వివరాలు ఏమీ తెలియదు, ఎందుకంటే ఇది గ్యాంగ్స్టర్ డ్రామా కాబట్టి మల్లినేని గోపీచంద్ వచ్చింది. ఈ సినిమా కథ కానీ ఇదంతా సో ఇంకేమీ రివీల్ చేయలేదు. ఈ సినిమా కథ కానీ ఇంకేమీ రివీల్ చేయలేదు. ఓకే, ఎందుకంటే ఈ సినిమా అయిపోయిన తర్వాతే, ఇప్పుడు మల్లినేని గోపీచంద్ సినిమా అయిన తర్వాత ఏ జోనర్లో ఈ కథ ఉంటుంది ఏమిటి, మరి వివేకాత్రి ఎలాంటి కథతో ఆయన ఒప్పించారు, ఎందుకంటే మైత్రి వాళ్ళు చేస్తారని చెప్తున్నారు, రకరకాల టాక్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇతరత్ర వివరాలు ఏమి రాలేదు. 112 సినిమా ఏది అనుకున్నప్పుడు వివేకాత్రేయ సినిమా అనేది వార్తలు వచ్చేసినాయి. 111 మల్లినేని గోపీచంద్, 112 వివేకాత్రేయ. మరి 113 ఎవరిది అని మోక్షజ్ఞ అవుతుందా, మరి ఏంటి తెలియదు. దిల్ రాజు అవుతుందా లేకపోతే లైన్లో ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి 113 విషయంలో మనం చెప్పలేము. 113 ఖచ్చితంగా మోక్షజ్ఞ సినిమా అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని సినిమాల్లో పట్టాలు పెట్టి లైన్లో పెట్టున్నారు కాబట్టి ఈ సంవత్సరంలో 3 సినిమాల్లో బాలయ్య ఏకకాలంలో నటించే అవకాశం కనిపిస్తుంది. చిరంజీవి గారు అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు, బాలయ్య అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు, వెంకీ అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక నాగార్జున మాత్రం నాకు కూడా అదే జస్ట్ మీరు అనే లోపల నాకు ఒక క్వశ్చన్ రేసి, నాగార్జున ఎందుకు బ్యాక్లో ఉన్నారు, అంటే వెనక అడుగులో ఉన్నారు సినిమాల విషయంలో? ఇక్కడ సినిమా ఫీల్డ్లో సక్సెస్ అనేదే ముందుకు తీసుకొస్తుందండి. వాళ్ళు ఫాస్ట్గా సినిమాలు చేయాలన్నా దీపముండగా నిల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా. ఎప్పుడు ఒక హిట్లు వచ్చినప్పుడు నిర్మాతలు కూడా వెంటనే ఆ హీరోని అప్రోచ్ అవుతారు, ఫాస్ట్గా వాళ్ళు సినిమాలో పట్టాలు ఎక్కిస్తారు. అది సక్సెస్ రాలేదనుకోండి వెనకడుగు వేస్తూ ఉంటారు, ఓన్గా సినిమాలు చేసుకోవాలి. ఆ సక్సెస్ ట్రాక్లో పడిపోతే మళ్ళీ అనుమానం ఏం లేదు, వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెంకటేష్ గారు సైంధవ్ సినిమా చేసినప్పుడు ఆ ఫ్లాప్ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికరంగా అనిపించింది. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం నుంచి ఆయన ట్రాక్లో పడిపోయారు. అనిల్ రావుపూడి దర్శకుడు మొత్తం ఇక సినిమాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు ఆయన చెప్పాలంటే. బాలయ్య బాబు అంటే ఇప్పటి నుంచే ఫామ్లో ఉన్నారు. ఆయన హ్యాట్రిక్ల మీద హ్యాట్రిక్లు కొట్టుకుంటూ వస్తున్నారు కదా. కాబట్టి మిగతా విషయాల్లో ఆ తర్వాత ఉన్నది వెంకీనే. ఓకే సార్, మరి అనిల్ రావుపూడి కన్ను నాగార్జున మీద పడలేదంటారా? ఇంకా
ఎందుకంటే చాలా మంది హీరోలకి ఆయన సక్సెస్ ఇచ్చారు. గ్యాప్ కనుపడింది, ఆయన మీద ఒత్తిడి ఉంది. కానీ సినిమా ఏ ఏ కథ ఎంచుకుంటారో ఆ కథ తక్క హీరో లేకపోతే ప్రాజెక్ట్ ఇబ్బంది. ఇప్పుడు ఆయన సినిమా చేసి సినిమా మళ్ళీ వెంకటేష్తోనే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది వాళ్ళది. వెంకటేష్ గారిని పెట్టుకున్నారు, కళ్యాణ్ రావుని పెట్టారు, ఫస్ట్ సినిమా హీరో పటాసు పెట్టుకున్నారు. మళ్ళీ బాలయ్యతో సినిమా అంటున్నారు, బాలయ్యతో సినిమా చేశారు కాబట్టి మళ్ళీ బాలయ్యతో సినిమా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది ఏం చెప్పలేము. ఈ సినిమా అవ్వాలిగా వెంకటేష్ గారి సినిమా. అవును, ఆ సినిమా అయ్యి వాళ్ళ సంక్రాంతి రిలీజ్ అయిన తర్వాతే కదా నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది. అంటే అనిల్ రావుపూడి కూడా వీళ్ళ చుట్టే తిరుగుతున్నారు. వెంకటేష్ ఇప్పుడు కొత్తగా చిరంజీవి గారికి సక్సెస్ ఇచ్చారు. బాలకృష్ణ వీళ్ళెంబడే చుట్టూ తిరుగుతుంది. ఎక్కువ మొత్తంలో వెంకటేష్ గారి చుట్టూ తిరుగుతుంది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ వారసుల్లో కళ్యాణ్ రామ్ని తీసుకొచ్చారు. బట్ నాగార్జున వైపే వెళ్ళడం లేదంటే అది వీళ్ళ చేతిలో ఏమీ లేదు. సరైన నిర్మాతలో ఉండి ఇప్పుడు అనిల్ రావుపూడి డిమాండ్ ఉన్న దర్శకుడు, ఇక ఛాయిస్ అనిల్ రావుపూడి అవుతుంది, హీరోలది కూడా కాదు. ఓకే, వరుస సక్సెస్ ఉన్నప్పుడు హిట్ కోసమే తప్పిస్తారు హీరోలు కూడా. అవును, ఇక్కడ కొంతమంది హీరోలు అయితేనే వాళ్ళ ఛాయిస్ వాళ్ళది ఉంటుంది. ఇక్కడ ఇలా కాదు, అనిల్ రావుపూడి ఛాయిస్ ఉంటుంది. అది అందువల్ల అనిల్ రావుపూడికి ఆ డిమాండ్ ఉంది కాబట్టి ఆయన ఏ హీరో అనుకుంటే ఆ హీరోని పెట్టుకుంటారు. అలా జరుగుతుందండి. ఓకే, సో ఇప్పుడు 112వ సినిమా వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ గారిది ఓకే అయిపోయింది. సో నెక్స్ట్ 113వ సినిమా ఎవరితో అన్నది మనకు తెలియదు. మోక్షజ్ఞ కావడానికి అవకాశం ఉంది. ఓకే సార్, అది ఓకే, నమస్తే సార్.